పీఈటీస్ ఎవరు అక్కడ లైన్ ఫార్మేషన్ కాడ అందరూ మీకు సంబంధించినటువంటి లైన్ ఫార్మేషన్ దగ్గర ఉండాలి. ఎవరు కూడా పేరెంట్స్ వాళ్ళందరికీ భోజనాలు కల్పించి క్లాస్ టీచర్, పీఈటీ, అదేవిధంగా మహిళా పోలీస్ అక్కడ భోజనాల కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరు కూడా వెళ్ళకూడదు, లైన్ లో వెళ్ళిపోవాలి. లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి. చాలా కౌంటర్లు ఉన్నాయి. మీరు నెట్టుకో. సేవ చేయొచ్చు కదా సార్. డాక్టర్ అయితే చేయొచ్చు, కాకపోతే మన చదువుని బట్టి మనం చూసుకోవాలి కదా. అవును, చదువుకుంటా ఎందుకు కావు? అవుతాను సార్, చదువుతా, ప్రయత్నిస్తాను. ప్రయత్నంలా గన్ షాట్ గా కావాలి. అవుతాను సార్. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు, అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు? తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తారా? ఏ స్కూల్ మా? ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతావు మనం? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏ పని చేస్తావు? అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుకొని అక్కడ
మ్యాథ్స్ మళ్ళా వెళ్తారు. ఎక్కడమ్మా మీ ఇల్లు? రామకృష్ణ ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగుంది. బాగా చెప్తున్నారా? బాగా చెప్తారు. టైంకి వస్తున్నారా? వస్తారు. నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడు అలవాట్లు కానీ ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? సార్ నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? కాదు సార్, ఏం అలవాట్లు లేవు. పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి సర్వ్ చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? 3 సాటర్డే దానికి ఇంకేం పెడతారు? మిగతా 5 రోజులు గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ పెట్టారు. సాటర్డే గుడ్ ఇస్తారు. సాటర్డే గుడ్ స్టాండర్డ్ గా అంటే తెలుగులో పిల్లలు పెట్టి తల్లిదండ్రులు కూడా పెట్టమని చెప్పారు. వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇస్తారు. పొంగలు పెట్టారు. పొంగలు పెట్టారు ఎక్స్ట్రా చక్కెర పొంగలు పెట్టారు సార్. యాజ్ ఫర్ నిన్న రోజు ఇచ్చేది మీకు పెట్టి రోజు ఇచ్చాను. కూర్చోబెట్టి ఉంటుంది ఇలాగే చేస్తాం. ఇది బఫే. ప్లేట్లు అవన్నీ క్లీన్ గా ఉంటాయమ్మా? హైజీనిక్ గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చారు సార్. వచ్చాడా? ఆడుకుందని చెప్పండి. మీకు ఆ పోర్షన్లో ఈ చెట్లు రావు సార్ అక్కడ ఈ చెట్లు రావు. ఈ చెట్లు రావు. ఇప్పుడు నాటి జాగ్రత్త చూస్తాను. బిల్డింగ్ అక్కడ బాగుంటుంది, వాతావరణం ఎక్కడ బాగుంటుంది. రాష్ట్రంతో ఇదే బాగుంది. రాష్ట్రంతో కూడా ఇదే బాగుంది.